సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ వచ్చే పర్సన్ ఎవరో. అదే అండి మజర్. అసలు సంగతి ఏంటంటే అలా మనాలి ట్రిప్ అయిపోయాక మార్నింగ్‌కి ఢిల్లీ అయితే రీచ్ అయ్యాము. ఢిల్లీ నుండి డైరెక్ట్‌గా నోయిడా వచ్చాము. ఎందుకంటే మన గ్రూమ్ ఉండేది నోయిడాలోనే. ఇంతకీ గ్రూమ్ ఎవరక్క అంటారా? ఇంకెవరండి మన ఎదురుగా ఉన్న మజరే. మజర్ ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దుబాయ్ వీడియోస్‌లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్‌లో తనున్నాడు. యెస్. ఈరోజైతే మజర్ మ్యారేజ్ అండి. అందుకే వచ్చాం మేము ఢిల్లీ. ఇంత దూరం ఎలాగో ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకొని వచ్చినాం కదా! సో ఎలాగో ట్రిప్ ప్లాన్ చేస్తే బెటర్, వర్త్ ఇట్ అనిపించి మేము ట్రిప్ ప్లాన్ చేసాము. సో ట్రిప్ అయిపోయాక డైరెక్ట్‌గా అయితే నోయిడా వచ్చాము. సో పాపం పెళ్ళికొడుకు కదా చాలా పనులున్నాయి. అయినా వచ్చాడు. రాకపోతే మేము ఊరుకుంటామా? మేము అంత దూరం నుంచి వస్తే వచ్చి రూమ్ అయితే బుక్ చేసి వెళ్ళాడు. ఈవినింగ్ మెహందీ, హల్దీ ఫంక్షన్ అయితే ఉంది. మేమైతే మార్నింగ్ ఢిల్లీకి రీచ్ అయ్యాము. రూమ్‌లోకి వచ్చేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఫుల్ హంగ్రీగా ఉంది. ఫాస్ట్‌గా అయితే రెడీ అయ్యి బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. సో అలా ప్రశాంతంగా బిర్యానీ తిని ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఇంకా మేమైతే హల్దీకి అయితే రెడీ అయిపోయాము. యాక్చువల్లీ హల్దీ, మెహందీ 2 ఫంక్షన్స్. నేనైతే మెహందీ డ్రెస్ వేసుకున్నాను గ్రీన్. అందరూ హల్దీనే వేసుకున్నారు యెల్లో కలర్. నేను ఒక్కదాన్నే నేనైతే అట్లీస్ట్ 50% వేసుకుంటారనుకున్నాను. బట్ నో, అందరూ యెల్లోనే వేసుకున్నారు. నాకే ఏదోలా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే గైస్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇలా హల్దీ ఫంక్షన్కి, మెహందీ ఫంక్షన్కి రావడం. ఎందుకంటే మా సైడ్ నార్మల్గానే ఉంటుంది. ఇలా సపరేట్ ఫంక్షన్స్ ఏం చేయరు. నార్మల్గా పెళ్ళి కొడుకుని చేసి స్నానం చేసి నార్మల్గా మెహందీ పెట్టుకుంటారు. ఇలా సపరేట్ ఫంక్షన్ ఏం చేయరు. అండ్ మెయిన్గా నేను ఇలా పార్టిసిపేట్ చేయడం ఇది ఇంకా నేను ఫస్ట్ టైం మజర్కే ఇలా హల్దీ అయితే పెట్టాను. నేను మా సైడ్ అసలు ఎవరు అంత పార్టిసిపేట్ అవ్వను, పెద్ద పట్టించుకోరు. బట్ ఇక్కడ చాలా లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి అందరినీ పార్టిసిపేట్ చేసేలా చేశారు. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాళ్ళ మదర్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది హిందీలో. బట్ నాకు అర్థం కాలే. మదర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంగ్లీష్లో. సో అలా మదర్ని పెళ్లి కొడుకుని చేసి అందరు రిలేటివ్స్ వచ్చి హిందీలో మాట్లాడుతున్నారు. నాకు మిక్స్డ్ ఇంగ్లీషు, హిందీ అయితే ఓకే అర్థమవుద్ది, కానీ వాళ్ళు కంప్లీట్గా హిందీలోనే మాట్లాడుతున్నారు. కొంచెం డిఫికల్ట్గా ఉంది. అండ్ నేను ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ లుక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సమీనేమో తెగ నవ్వుతుంది, తనకేమో హిందీ బాగా వచ్చు. సో అలా అయితే మేనేజ్ చేయలేక చచ్చిపోయాను. ఎంత కష్టమో అనిపించింది. అండ్ ఇంకా ఈ గోలంతా ఎందుకులో, మనమైతే మెహందీ దగ్గరికి వెళ్ళిపోదామని నేను సమీన్ తీసుకొని వచ్చాను. ఫస్ట్ అయితే సమీన్ అయితే మెహందీ పెట్టించుకుంటుంది. సో 2 పర్సన్స్ అయితే వచ్చారు మెహందీ పెట్టడానికి. మెహందీ ఏంటంటే నార్మల్ డిజైన్, కామన్ డిజైన్ ఒకటి ఉంటుంది, దానికి ఒక ఛార్జ్. అండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే దానికి ఒక ఛార్జ్ పే చేయాలంట. సమీన్, షో మీ యువర్ డిజైన్. Show me your design. Okay. సో మహేశ్వరి మెహందీ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు పెట్టించుకుంటున్నాను. సో నేను అలా మెహందీ పెట్టించుకుంటుంటే ఇంకా డీజే స్టార్ట్ అయింది. మదర్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేశారు. మీరు కూడా చూడండి. అసలు కామెడీ ఇక్కడే స్టార్ట్ అవుద్ది. వీళ్ళు ప్లే చేసే సాంగ్స్ నేను ఎప్పుడు వినను కూడా వినలేదు. హిందీనో తెలీదు, పంజాబో తెలీదు. పంజాబ్ అన్న అయితే బెటర్, కొంచెం సేమ్ స్టెప్ వేయచ్చు. వీళ్ళు ప్లే చేసే సాంగ్స్ నేను ఎప్పుడు వినలేదు. హిందీ సాంగ్స్ కొన్ని విన్నాను, ఫేమస్ సాంగ్స్. వీళ్ళు ప్లే చేసేవి అసలు నేను వినను కూడా వినలేదు. ఏదో కాపీ పేస్ట్ చేయలేక చచ్చిపోయా. అసలే మనం ఇంట్రోవర్ట్, ఈ డ్యాన్సులు ఇవన్నీ మన వల్ల కాదు. దట్టు స్టేజ్ మీద అంటే అస్సలు వామ్మో షివరింగే వచ్చిద్ది ఇంకా.
ఈ దృశ్యాన్ని చూడాలంటే కొంచెం కష్టమే. బట్ తప్పదు గైస్, చూసేయండి. ఈ విషయం తెలిసి మజర్ ఎళ్లి డైరెక్ట్‌గా తెలుగు సాంగ్ ప్లే చేశాడు. ఎక్స్‌పెక్ట్ చేయండి ఏం సాంగో, తెలుగు ఐటెమ్ సాంగ్ ఓన్లీ. ఐటెమ్ సాంగ్‌కి డాన్స్ చేసే ఫేసేనా నాది. వామ్మో! వద్దు వద్దు అని చెప్పేసా. వన్ థింగ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ డ్యాన్స్‌లో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఆంటీ, అంకుల్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ మదర్స్ అందరూ చాలా బాగా అనిపించింది. అలా అయితే ఫంక్షన్ జాలీ జాలీగా అయిపోయింది. ఇంకా మన మజర్ ఉన్నాడు కదా, లవర్ బాయ్ ఓన్లీ లవ్ సింబల్‌లో పేర్లు రాపిచ్చుకున్నాడు. ఇంకా ఏం కోన్ పెట్టించుకోలేదు. అలా అయితే ఫంక్షన్ అయిపోయాక ఇంకా డిన్నర్ చేసేసి పీస్‌ఫుల్‌గా రూమ్‌కైతే వెళ్ళిపోయాము. రేపైతే మ్యారేజ్ ఉంది. ఫస్ట్ టైం అయితే ముస్లిమ్స్ మ్యారేజ్ అటెండ్ అవుతున్నాను. అది ఎలా ఉంటదో నాకు తెలీదు, ఎలా చేస్తారో. సో చూడాలి. దట్ వీడియో ఐ విల్ పోస్ట్ ఇన్ సెపరేట్ వ్లాగ్ గైస్. సో యాహ్! దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బై బై.